టు ఏపీ టుడే న్యూస్. విశాఖ పెందుర్తి వెంకటాద్రి నందు ఉగాది ఉత్సవాలు. పెందుర్తి వెంకటాద్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయనందు ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేకంగా చందన అలంకరణ చేయడం జరిగింది. చైత్రమాసనందు స్వామివారికి అలంకరణ చేయడం వలన లోకమంతా సస్యశ్యామలంగా సుభిష్టంగా ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటాం. ఈరోజు స్వామివారికి ఉదయాన్నే చంద్రపు అలంకారం చేసుకున్నాం. జన్మంతో స్వామివారికి అలంకారం చేసి చైత్రమాసం ప్రారంభమైంది. ఎండలు కొద్దిగా ఉంటాయి కానీ ఈ సందర్భంగా స్వామివారు చల్లగా ఉంటే మనందరం ఇక్కడ ప్రగతి అంతా ఈ మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని ఈరోజు స్వామివారికి విశేషంగా చంద్రపు అలంకారం చేసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు స్వామివారి చందనం ఉండి తర్వాత చందనాన్ని వచ్చి ప్యాకెట్ కింద తయారు చేసి పుస్తకం కూడా ఉచితంగా జరుగుతుందన్నమాట. శుక్రవారం నాడు స్వామివారికి మొట్టమొదటి అభిషేకం చేసుకుంటాం. ఉగాది ప్రారంభమైన తర్వాత పంచకాశి స్నాన కార్యక్రమం చేసి ఆ రోజు అభిషేకం అయిన తర్వాత భక్తులందరికీ చందనాన్ని పంచడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా వచ్చిన ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫ్రీగా బస్సులు తిరుగుతూ ఉంటారు. కిందకి మీదకి కూడా అందరూ ఉచితంగా తీసుకొస్తారు, మళ్ళీ ఉచితంగా దిగబెడతారు. అలాగే అందరికీ దేవస్థానంలో 2 ప్రసాదాలు చేసి చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా స్వామివారిని ఈరోజు సేవించుకొని ధరిస్తున్నారు అన్నమాట. ప్రగాఢమైన విశ్వాసం, ఉగాది రోజు ఆ స్వామిని దర్శనం చేసుకుంటే మా కుటుంబాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. జై శ్రీమన్నారాయణ.